ఐ డోంట్ నో. అంటే బిగ్ బాస్ సెలెక్ట్ చేసే వాళ్ళు అంటే వాళ్ళు మమ్మల్ని యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. ఒక 1-2 అవర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళకి వీళ్ళలో దమ్ముంది, వీళ్ళు ఏదో చేయగలరు లోపలికి వెళ్ళిన తర్వాత అని అనే వాళ్ళని తీసుకుంటారనమాట. సో బిగ్ బాస్ తెలుసు కదండి, ఎన్నో లక్షల మంది ట్రై చేస్తుంటారు. దాంట్లో ఆ ఆపర్చునిటీ రావాలంటే కూడా చాలా లక్ ఉండాలి. మెయిన్గా దేవుడి సపోర్ట్ ఉండాలి, లక్ ఉండాలి, లైక్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కోసం అంటే ప్లీజ్ మీ పట్టు వదలొద్దు, మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్లో అయినా మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చని వారు వదిలేయండి, ఇప్పుడు అయిపోయింది, సీజన్ అయిపోయింది, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ నౌ. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ నెగిటివ్ థింగ్. ఐఎమ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ గర్ల్. నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ మేక్ అదర్స్ హ్యాపీ. కాకపోతే నాకు అట్లా ఏమంటారు ఒకరి మీద ఎట్లా చెప్పాలి, ఒకరి మీద ఇంకా అట్లా కోపము అవన్నీ పెట్టుకోను. అప్పుడప్పుడు అయిపోయింది కాబట్టి ఇంక వదిలేసాము. బట్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆర్ 2 అండి. వన్ ఈజ్ బోలే గారు, యాజ్ యూ ఆల్ సా మా ఇద్దరు మధ్యలో బాండింగ్ ఎట్లా ఉండేనో. సో బోలే గారు వాజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ హీజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ లైఫ్. అండ్ ప్రశాంత్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. థ్యాంక్ యూ అండి.